హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాశ్మీరీ ఆలూ దమ్. దానికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఆలు, 1 కప్పు పెరుగు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి తగ్గంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడరు, చిటికెడు జీలకర్ర పౌడరు, గరం మసాలా. ఇప్పుడు మనము ఆ పెరుగు తీసుకున్న బౌల్లోకి కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపి ఈ కలర్లో వచ్చేలాగా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇప్పుడు దాన్ని ఒక 5 నిమిషాల దాకా పక్కన పెట్టండి. ఓకే, కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం హీట్ అయినాక దాంట్లో ఆయిల్ పోసుకొని, ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి దాంట్లోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆలు తీసుకొని వేయాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు వేసేసి, చిటికెడు పసుపు వేసేసి, నేను చూపించే విధానంగా కలుపుకుంటే ఉప్పు ఉండాలి కొంచెం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు కొంచెం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కింద అంటుకోకుండా బాగా కలిపేస్తూ ఉండాలి. కింద ఆలు అంటుకుంటూ ఉంటుంది, మనం అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. దాని యొక్క నేను చూపించిన విధానంగా చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలాలని దాంట్లో వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలా బాగా ముక్కలు కలుపుకునే విధంగా నేను చూపించే విధంగా కలుపుకోవాలి మంచిగా. దాంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు, ఎందుకంటే దమ్ ఆలు కాబట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటుకోకుండా చూస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా మీరు, కూర ఏ కలర్లో వచ్చిందో. మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటుంటే ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. మనకు ఆలు ఉడికిపోద్ది. తర్వాత మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఒక 2 నిమిషాలు వదిలేస్తే దాని ఫ్లేవర్ అనేది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా కూరలోకి మనకు రుచిగా అనిపిస్తుంది. రుచికరమైన కాశ్మీరీ ఆలూ దమ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీన్ని రోటీతో కూడా ట్రై చేయొచ్చు. నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.